సంతోషంగా ఉండాలనేదే మన కేసీఆర్ గారి కోరిక. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయననంట కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేర్పేస్తాడంట. మరి ఆ సెక్రటరియట్ ఎవడు వాడు అయ్యా జాగిరదా? మరి సెక్రటరియట్లో క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఎవరిది సెక్రటరియట్? ఎవరు కట్టిరు? ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టిరు? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడపోయి మీటింగ్ లో కూర్చుంటారు కదా. మరి అది ఎవరు కొట్టిరు? కేసీఆర్ గారు ప్రగతి భవనం పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టిరు? మరి ఆనవాళ్ళు ఎట్లా తీస్తారు ఆనవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆనవాళ్ళు తీస్తారు. ఎట్లా తీస్తాం? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని నాకు నోరున్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నాకు అధికారం ఉందంటే అధికారం మా కొత్తనా? అధికారం ఏమన్నా కొత్తనా? కేసీఆర్ గారి చరిత్రలో 45 సంవత్సరాలలో నిరంతరంగా ఆయన గెలిచినటువంటి నాయకుడే కదా, కేంద్ర మంత్రి దాకా చేసినటువంటి నాయకుడు కదా. అధికారం ఆ రోజు కేసీఆర్ గారు నీలాగా విర్రవీగలే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు విర్రవీగిన చరిత్రలో అది రాసి పెట్టి ఉంటుంది, అది జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే 30-35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు నిరంతరం పోరాటం చేయండి. మీరు దేనికి పోరాటం చేసినా నా ఇంటి దగ్గరికి మీరు రన్నింగ్ చేసైనా రావచ్చు. మారడుపల్లిలా నా ఇంటి దగ్గరికి రన్నింగ్ చేసైనా రావచ్చు. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఈరోజు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఈ మెంబర్షిప్ కూడా పుస్తకాల ద్వారా కాకుండా డిజిటల్ ద్వారా ఎట్లా చేయాలనో కేటీఆర్ గారు ఇప్పుడు ప్రజెంటేషన్ చేయబోతారు కొద్దిసేపట్లో. మీరు చూడండి, అది చాలా ఈజీ పని. కానీ వాళ్ళ రికార్డ్ అంతా మీ సెల్ ఫోన్లో ఉంటుంది. వాళ్ళ పుట్టిన తేదీ నుంచి వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అన్ని డీటెయిల్స్ కూడా. రెండోది, మనకి ఈసారి కార్డులు కూడా వస్తున్నాయి. పార్టీ సభ్యత్వం తీసుకున్నాక మనకు ఐడెంటిటీ కార్డు కూడా మన పార్టీ ద్వారా ఇవ్వబోతుండ్రని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పెద్ద ఆశలు పెట్టుకునే వాళ్ళసిన అవసరం లేదు. మీరు జెండా పండుగ కార్యక్రమం తెలుసు మీకు. రెండోది, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇంటింటికి తిరుగుతాం కదా, ఈ మెంబర్షిప్ డ్రైవ్ కూడా అదే పద్ధతిలో తిరగాలి. మెడల కండువ ఉండాలి, ఆ వార్డులో ఒక జెండా ఎగరేయాలి, ఒక 200 ఇండ్లలోకి పోవాలి వార్డు మెంబర్లతో సహా. మరి సీనియర్ నాయకులతో సహా పోయి వాళ్లకు మా పార్టీ ద్వారా వచ్చిన మీరు మెంబర్షిప్ సాధారణ సభ్యత్వమా క్రియాశీలక సభ్యత్వమా వాళ్ళతో మాట్లాడుతూ అడగాలి. ఏమక్క 2500 వచ్చినాయా, ఏమక్క బంగారం వచ్చిందా, ఇవన్నీ అడగాలి. అడిగితే ఒకసారి వాళ్ళకు కూడా గుర్తు చేసినట్టు అవుతుంది. ఇవన్నీ విషయాలు అడిగితే వాళ్ళే చెప్తారు. మీరు చూసారు కదా, హైదరాబాద్ ఇల్లు కూడా కొడుతుంటే టీవీ సోషల్ మీడియాలు చూసారు కదా. ముఖ్యమంత్రిని తిట్టిన మాటలు మీరు చూసిర్రా? ఎంతమంది చూసిర్రు? ఆ మాటలకి ఇట్లా నన్ను తిడితే నేను హుస్సేన్ సాగర్లో పడి చచ్చిపోతుండే. నాకెందుకురా నాయన ఈ రాజకీయాలు, నేను దుంకి హుస్సేన్ సాగర్లో చచ్చిపోతుంటే. ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి వచ్చినోడిని అన్ని మాటలు తిట్టి అవసరమా? ఇప్పుడు ఒక సొంత ఇల్లు కష్టపడి కట్టుకుని ఇల్లు కూలగొడితే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. మన కేసీఆర్ గారు ఏం నేర్పించిండ్రు? ఇల్లు కట్టేది నేర్పించిండు. రేవంత్ రెడ్డి గారు ఏం నేర్పిస్తున్నారు? ఇల్లు కూలగొట్టేది నేర్పిస్తున్నారు. కాబట్టి ఎన్ని మాటలు తిట్టిర్రు, నేనైతే షాక్ అయిపోయినా. ఇక మా మన్మడు ఉన్నాడు, మా సాయి కొడుకు తెలుసు కదా, మీరు కూడా అందులో చూస్తారు సోషల్ మీడియాలో. వాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతుండు. తాత ఈ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటాడంటే ఏంది నాకు అర్థమైతలేదని నాకు అడుగు.
ఏం చెప్పాలి వాడికి? గుడ్లు తీసి గోళీలాడతా ఇదేం భాష అంటే ఏం చెప్పగలుగుతాం పిల్లలకు? మా ఇంకో మన్మడు ఉన్నాడు, వాడంటాడు ఇంటికి పోతే ఆ కరెంటు వంగనే, తాత ఏంది రేవంత్ రెడ్డి ఊకే కరెంటు తీసేస్తున్నాను వాడంటాడు. అంటే చిన్న పోరలు కూడా వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మనం అధికారంలో లేం, అపోజిషన్లో ఉన్నాం, మనం గిరిగీసు కొట్లాడాలి. అంతేగాని నేను ఆయన వెనుక పోతా ఈయన వెనుక పోతా, ఎవడు పోయినా గులాబీ జెండా వెనుకనే పోవాలి తప్ప ఎవరి వెనుక కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఉంటేనే వాళ్ళ గుర్తింపు, ఇది లేకపోతే గుర్తింపా? మీరు చూస్తారు కంటోన్మెంట్లో మనం ఓడిపోయినాం, ఎమ్మెల్యే ఓడిపోయినాం, ఎంపీకి ఓడిపోయినాం. బోర్డు ఎలక్షన్లో అయితే మనమే గెలుస్తామని చెప్పి ఆడ ఎలక్షనే పెడతలేడు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నీళ్లు లేకపోతే ఎవరింటికి వస్తున్నారు? కరెంటు లేకపోతే ఎవరింటికి వస్తున్నారు? మీ దగ్గరికే వస్తారు. ఎందుకు? మీ వెనక ఇంత పెద్ద గులాబీ జెండా ఉన్నది కాబట్టి నీ ఇంటికి వస్తారు. అదే మనకు అన్నిటికంటే పెద్ద పదవి. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చేసిండ్రు. కేసీఆర్ గారు ఏం చేయలేదు చెప్పండి? ఎన్ని అద్భుతాలు చేసిండు. గ్రామీణ ప్రాంతంలో మీరందరూ తెలంగాణ పల్లెల్లో నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గంలో చాలా మంది పల్లెల్లో నుంచి వచ్చిన వాళ్ళే. మీకు ఏ బస్తీ తీసుకున్నా కానీ నిజామాబాదు, కరీంనగరు, వరంగల్ అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి, సిద్దిపేట నుంచి, లేకపోతే సిరిసిల్లను, అనేకమైన నల్గొండ, మహబూబ్నగర్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. మీరు పండుగ పబ్బానికి పెళ్లిలకు పోతే మీ తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? వీడికి రోగం పుట్ట, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, కనీసం ఒడ్లు కొననికే దిక్కు లేదు, కళ్ళాలు లేవు, గన్ని బ్యాగులు లేవు, కరెంటు లేదు, కొనేటోడు దిక్కు లేడని చెప్పి తిడుతుర్రా లేదా? మరి ఈరోజు బతుకమ్మ పండుగ కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం వస్తే అమెరికాలో ఉన్నాడు బతుకమ్మ ఆడుతుండు, ఫ్లైట్లో బతుకమ్మ ఆడుతుండు. అంటే మన చరిత్రను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దేశ విదేశాలకు కూడా కేసీఆర్ గారు తీసుకెళ్లారు. మనం కొలిచేటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, మీరు యాదగిరిగుట్ట పోయిన ఎంతమంది పోయినారు? ఒకప్పుడు ఎట్లుండే యాదగిరిగుట్ట, ఇప్పుడు ఎట్లున్నది? ఎట్లుంది? ఇక ధర్మం గురించి, హిందూ మతం గురించి మనకి ఇంకో నిరూపణకి రావట్టి, ఇక మన కర్మ కాకపోతే ఏంది? కేసీఆర్ గారు చేసిన యాగాలు, యజ్ఞాలు ఈ దేశం ప్రపంచంలో ఎవడో చేసిండా? వాడు ఎవడో వచ్చి హిందూ మతం గురించి మనకు నీతులు చెప్పబట్టే. మన బోనాలు జరుగుతాయి కదా, సికింద్రాబాద్ బోనాలు అంటే దేశం ప్రపంచంలో కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి. అప్పుడు మీ బస్తీలలో బోనాలు చేసుకుంటే చందా వసూలు చేసి బోనాలు చేస్తుంటే, పలారం బండి తీయాలన్నా, తొట్టెల తీయాలన్నా, కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి గుడికి పైసలు ఇచ్చిండా లేదా? ఇచ్చిండా లేదా? అట్లా హిందువులను ఆ విధంగా, ముస్లిం సోదరులు ఉంటే రంజాన్ తోఫా అని వాళ్ళని ఆ విధంగా, క్రిస్టియన్ మతం ఉంటే వాళ్లకు మరి గిఫ్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్స్మస్కు, ఇట్లా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలి, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు సంతోషంగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించేదే తప్ప కులానికో మతానికో బొట్టు పెట్టలే. ఆయన ఏ రోజు కూడా అద్భుతాలు చేయాలి, నా రాష్ట్రాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీసుకుపోవాలని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేసిండు. కానీ ఆ రోజు మనకు ఎవరి మీద ఈర్ష లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరినో లోపడేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, మాకే పుష్కలంగా పని ఉంది. కానీ ప్రజలు ఇక మీరు కూడా 10 ఏళ్ళు కష్టపడ్డారు కదా, కొద్ది రెస్ట్ తీసుకోండి అంటే మేము కూడా రెస్ట్ తీసుకున్నాం, మన అందరం కూడా రెస్ట్ తీసుకుంటున్నాం. కానీ వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసిన తర్వాత ఇక రెస్ట్ ఎందుకు రాబాయి, కొట్లాడదాం ఏడికైతే ఆడికని కొట్లాడుకొని ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు మనం సాయన్న గారిని కోల్పోయిన పెద్ద మనిషిని, అయినప్పటికీ ఇక్కడ కార్యకర్తలు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో
ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ సిటీలో కంటోన్మెంట్ నుంచే ఎక్కువ మంది ఆ రోజు గులాబీ జెండా మోసినటువంటి ప్రజలు ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా మనకు అధికారం వస్తే ప్రజల్ని మనం ఆదుకుంటాం, ప్రజలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇస్తాం, చేస్తాం. ఆ రోజు ఈ రోజు మీరు చూస్తున్నారు కదా, బతుకమ్మ చీర ఇయ్యాలంటే ఒక ఎలక్షన్ రావాలి. కానీ ఆ రోజు కేసీఆర్ గారు అట్లా చేయలే. అందరు సంతోషంగా ఉండాలి, అందరు గొప్పగా బతకాలనేటువంటి ఆలోచనతోని ఆ రోజు మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పరిపాలనలో పేదవాడి ఇంట్లో కూడా డబ్బులుండే, పేదవాడింట్లో కూడా డబ్బులుండే. కానీ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనం పండుగ చేసుకుందామంటే కూడా పైసలు లేవు, పండుగలు చేసుకుందామన్నా పైసలు లేవు. కొంతమంది తాగేవాళ్ళు బంద్ చేసుకున్నారు, పైసలు లేవు. ఉన్నదంతా ఆ 7-8-10 మంది దోచేస్తున్నారు. ఒకటే పని, దోచుకోవాలి, ఇక్కడ కొన్ని దాపెట్టాలి, ఢిల్లీకి కొన్ని పంపించాలి. ఇదే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. సరే, ఇక మీకు అందరూ తెలుసు, కేటీఆర్ గారు ఈ మధ్యలో చాలా అద్భుతంగా, అంటే అద్భుతం అంటే ఆవేశంతో పౌరుషంగా మాట్లాడుతుండే ఎక్కడ చూసినా కానీ. మన కార్యకర్తలు కూడా ఆ ఉత్సాహం ఉంది. ఎందుకంటే పార్టీని రక్షించి కార్యకర్తలను రక్షించుకొని ధైర్యంగా మాట్లాడాలని ముందుకెళ్తే, ఇక కొంతమంది మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమన్నా కేటీఆర్ గారు చాలా అహంకారంతో మాట్లాడుతాం. నాకు కూడా ఇద్దరు అడిగితే నేనన్నా నీ అయ్యని తిడి తూకుంటావా అన్న, నీ అయ్యని తిడి తూకుంటావురా అడిగినా నేను వానికే. నేనన్నా కేటీఆర్ గారు మా పార్టీ పక్కన పెట్టు, కేసీఆర్ వాళ్ళ నాయన కదా, మరి నీ నాయన తిడితో నువ్వు ఊకుంటావా అని అడిగిన. వాడు మూసుకున్నాడు. కాబట్టి ఏ తండ్రిని తిడితే ఏ కొడుకు ఊకుంటాడు ఈ దేశంలో? ఊకుంటామా? ఇంట్లోనే చింటి పక్కనే చిన్న పంచాయతీ అయితే మన పూర్వలు పోయి కొట్లాడితే మనోది తప్పున వాంతో కొట్లాడతాం మనం, అవునా లేదా? కాబట్టి ఇవన్నీ మాకు కూడా ఏంటంటే అనుభవాలు. అధికారం లేకపోతే ఎన్ని అనుభవాలు ఉంటాయో అన్ని అనుభవాలను కూడా మనం చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, మరి ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమం, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు కేటీఆర్ గారు వారి ప్రసంగం తర్వాత మీకు వివరిస్తారు. తప్పకుండా దాన్ని ఫాలో కండి. ఫాలో కావడం మూలాన ఎవరి ఓటు కూడా తొలగిపోదు. ఒకటి. రెండోది, మెంబర్షిప్ మాత్రం మీ అందరికీ చెప్తున్నా, ప్రతి డివిజన్లో పాదయాత్ర చేసినట్టు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇంటింటికి వెళ్ళాలి. మెంబర్షిప్ కార్యక్రమం. మీరు మెంబర్షిప్ ఏ ఇంటికి పోయినా కళ్ళు మూసుకొని వాళ్ళు మెంబర్లు అవుతారు మనకు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం, కేసీఆర్ గారు అంటే అభిమానం. తప్పకుండా వాళ్ళ మెంబర్షిప్, ఆ మెంబర్షిప్తో పాటు అది యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు, వాళ్ళతో ముచ్చట పెట్టేటప్పుడు, ఏమ్మా నీకు మొన్న బిడ్డ పెళ్లి చేసిన బంగారం వచ్చిందంట కదా, ఎవరు చెప్పి చెప్పుతో కొడతా అని అంటారు. అది ఎలక్షన్ల వరకు మనకు ఉపయోగపడుతుంది. మనం గుర్తు చేయలేదనుకో మర్చిపోతారు. అదేవిధంగా మా ముస్లిం సోదరులను అడుగుతున్నా, हमारे भाइयों से गुजारिश है, तोहफा दिया रमजान का तोहफा, परसों में एक बार दिए शायद, अभी इमाम मौसम के लिए कौन देखे? मगर आप लोग पार्लियामेंट इलेक्शन आते दिल्ली से, वो मुस्लिम लीग वाले बोले वो मोटे को डालो छोटे को डालो, बोलो तो वोट डाल रहे, काय को डाल रहे? केसीआर साहब कुछ नहीं करे, आपको कुछ नहीं करे, फिर कैसा? वो दिल्ली से, उसको क्या मालूम दिल्ली में रहने वाले को? आप रसूलपुरा में रहते, इंदिरा नगर में रहते, वहां पर ना आपको काम करे सब